Okay, good morning. Welcome to today's session. And yesterday we are discussed about the what is ecology and what is ecosystem. We have already discussed it. Okay, in this ecosystem, we are having two types of the components. ఆవరణ వ్యవస్థలో రెండు రకాల కారకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఏబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. సాధారణంగా వీటి లోపల మనకు రెండు రకాల ఏమున్నాయని చెప్పుకున్నాం. రెండు రకాల ఏమని చెప్పొచ్చు, రెండు రకాల ఏమున్నాయి, కారకాలు ఉన్నాయి. అందులో కాంపోనెంట్స్ లో ఫస్ట్ వన్ ఇస్ బయోటిక్ కాంపోనెంట్స్, ద సెకండ్ వన్ ఇస్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్. ఇవి మనం ఏమని చెప్పుకున్నాం, ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి సజీవ కారకాలు ఉండేటువంటి వేటివి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులు. ఉత్పత్తిదారులకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం, మొక్కలు. వినియోగదారులకు జంతువులు. అదేవిధంగా విచ్ఛిన్నకారులకి అంటే విచ్ఛిన్నకారులకు ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకుంటాం, విచ్ఛిన్నకారులకు ఎగ్జాంపుల్ ఈ సూక్ష్మజీవుల కింద మనకు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, తర్వాత ఇతరత్ర కొన్ని రకాల ఏవి విచ్ఛిన్నకారులుగా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. మరి ఉత్పత్తిదారులు అంటే ఏంటివి? ఉత్పత్తిదారులు మనం స్వయం పోషకాలని కూడా పిలుస్తాం. సో ఆల్ ప్రొడ్యూసర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. So all green chlorophyllous parts of the plants, mainly the plants and trees are belongs to autotrophs. ఇవి సాధారణంగా మనం ఉత్పత్తిదారులుగా పిలుచుకుంటాం. మరి ఇవి ఏం చేస్తాయి? కిరణజన్య సమీకరణ జరుపుతాయి. సో ఆల్ గ్రీన్ క్లోరోఫిల్లస్ ప్లాంట్స్ దే ఆర్ capable for the making of the food material by themselves in the presence of light. The solar energy is the best source of the energy for ecosystem. All ecosystems, the energy source of an ecosystem is solar or sun rays or sun. సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతే ఈ ఆవరణ వ్యవస్థకి మూలం. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం ఏంటిది? సూర్యుడు. సో ఈ లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి ఇవేం చేస్తాయి, మనకు ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయి. ఆహార పదార్థాలు తయారు చేసుకున్నటువంటి మొక్కల మీద ఈ జంతువులు ఆధారపడుతుంటాయి. సో దట్స్ వై ఆల్ ఎనిమల్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్స్ ఆర్ హెటెరోట్రోప్స్. అన్ని రకాల జంతువులు మనం ఏమని పిలుస్తాం? పరపోషకాలు పిలుస్తాం. హెటెరోట్రోప్స్ అంటే తెలుగులో ఏమంటాం? పరపోషకాలు. ఈ పరపోషకాలు అనేటువంటివి సాధారణంగా సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకోలేవు. ఐషా ఎస్టర్డే ఆఫ్టర్ అవర్ క్లాస్ ఐషా ఈజ్ ఆస్కింగ్ మీ, సార్ వై ఎనిమల్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ హెటెరోట్రోప్స్? ఎందుకు జంతువులు హెటెరోట్రోప్స్ గానే ఉండాలి? స్వయం పోషకాలు, మనం ఆహార పదార్థాలు. మా నాన్న సొంతంగా ఏది డబ్బు సంపాదిస్తున్నాడు, మా అంకుల్ సొంతంగా బియ్యం కొనుక్కొస్తున్నాడు, కాబట్టి మనం కూడా స్వయం పోషకాలు ఎందుకు కాము? వై వి కెన్ నాట్ కన్సిడర్ యాజ్ హెటెరోట్రోప్స్? వీఆర్ హెటెరోట్రోప్స్. ఎందుకు హెటెరోట్రోప్స్ అని పిలుస్తున్నాం అని అడిగింది ఐషా. am I right? ఐషా, is it right or not? Yes, sir. Yeah. Some of the हमारा दोस्त बोले क्या बोले तो అనుష ఏమని చెప్పిందంటే, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి మొక్కలు మాత్రమే స్వయం పోషకాలు, లేదా కిరణజన్య సంయోగక్రియ జరిపి సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకునే సూక్ష్మజీవులు కూడా స్వయం పోషకాలే, ఆటోట్రోప్స్. Why we can under the consumers? Just because we are dependents directly or indirectly on plants. We are directly or indirectly depends upon the plants. So that's why human beings or all animals consider as heterotrophs, classified under heterotrophs. So why we are in consumers or heterotrophs? Just because of we are unable to synthesize our own food material in the process of photosynthesis. మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలు వినియోగించుకుంటున్నాం మనం. సొంతంగా సంపాదించవచ్చు డబ్బును, కానీ ఆహార పదార్థాలు తయారు చేయలేము. మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం మనం. మీరు చెప్పండి, అన్నం తింటాము, ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బియ్యం మొక్కల నుంచి వస్తుంది. చాయ్ తాగుతాము, తేయాకు, టీ పౌడర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మొక్కల నుంచి వచ్చింది. షుగర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? షుగర్ కేన్ నుంచి వచ్చింది. అవునా కదా? సరే, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మా ఇంట్లో మేము సొంతంగా బట్టలు కొనుక్కొచ్చిండు. బట్టలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? జంతువుల నుంచి కానీ వస్తాయి. కాటన్ అయితే మొక్కల నుంచి, సిల్క్ అయితే పట్టు పురుగు నుంచి వస్తుంది. సో వీఆర్ డిపెండెంట్స్. Depends on animals and flora and fauna in the ecosystem. So we are not heterotrophs. We are
we are earning money, not synthesize our own food material. Remember, my dear friends, manishi even though farmer also can create an ecosystem, but he may not synthesize food by themselves or himself. రైతులు సొంతంగా ఆవరణ వ్యవస్థను సృష్టిస్తున్నాడు, ఒక కృత్రిమ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ సృష్టిస్తున్నాడు, మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ సృష్టిస్తున్నాడు. బట్ ఫార్మర్ ఆర్ an agriculturist may not synthesize food material by themselves. They are depends upon the crop plants, they are depends upon the trees, they are depends upon the animals. But any human being or any animals does not synthesize food material by themselves. So that's why all animals or human beings consider under heterotrophs. ऐसा समझ गए? Not only Aisha, हमारा दोस्त, पूरा दोस्त, अनुषा, Srimati, Meghana. Is it clear? Yes, sir. Then the plant eating species are insects, rabbit, goat, deer, cow, etc. See here, the classification of consumer again further classified as primary consumers, secondary consumers and tertiary consumers. Sir, మనిషి సొంతంగా తయారు చేసుకోలేడు, మీకు క్లియర్ గా అర్థమైంది. మనిషి సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేస్తాడా? No. He is depends on plants and animals. So that's why based on the eating of these food habits, again the consumers are classified into three types: primary consumers, secondary consumers and tertiary consumers. In this slide we are observed about the primary consumers. ప్రాథమిక వినియోగదారులు అంటే మనము వినియోగదారులు ఎన్ని రకాల వర్గీకరించుకున్నాం? ఇక్కడ 3 రకాలు: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. సో ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, అది నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం. సో ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రాథమిక వినియోగదారులు ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే ప్లాంట్ ఈటర్స్, మొక్కలను తినేటువంటి జీవులను, గడ్డిని తిని బతికేటువంటి జీవులను. సో ద ఎనిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ who depends on directly on plants or eating only grasses, we can call as plant eaters or herbivores. వీటిని మనం అండర్ ప్రైమరీ కన్జ్యూమర్స్ we can include under primary consumers. వీటిని మనం ప్రాథమిక వినియోగదారులు చేర్చాము. ఎందుకు ప్రాథమిక వినియోగదారులు చేర్చాము? The animals which are eating only plant materials or plants, even though grasses. Am I right? మీరు శాకాహారులు, మేము మాంసం తినమంటారు చూసినారు. కోమటోళ్ళు ఉన్నారు, అదేవిధంగా బాపనోళ్ళు ఉన్నారు. వాళ్ళు మాంసం తినరు, కేవలం మొక్కలను మాత్రం తింటారు. అంటే మొక్కలు అంటే చెట్లను కాదు, మొక్కల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు తింటారు. పప్పులు, పప్పు దినుసులు, వీటిని మాత్రమే తింటారు అనమాట. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు తినేవాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, బట్ ఇక్కడ మాత్రం మనం ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం. అర్థమైందమ్మా? హెర్బివోర్స్ మీన్స్ గుల్మాలు, మొక్కలను తినేటువంటి వాటిని మనం ఏమంటాం? హెర్బివోర్స్ అంటాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్బివోర్స్ ఆర్ ఇన్సెక్ట్స్, rat, goat, deer, cow, horse, etc. Okay, these are under primary consumer. We are included primary consumer. The best example of the primary consumers are insects, rat, goat, sheep, cow, horse. So these are the best examples suited for primary consumers, or also we can call as herbivores or plant eaters. Only they can eat only plant food and the derivatives. మొక్కలకు సంబంధించినటువంటి ఉత్పన్నాలు మాత్రమే తింటాయి. అర్థమవుతుందా? అంటే గింజలు కానీ, పళ్ళు కానీ, ఫలాలు కానీ, నీ దుంపలు కానీ. ఉన్నారా దుంప? ఎవరైనా దుంపలు తినే వాళ్ళు ఉన్నారమ్మా? ఐషా, బంగాళాదుంప, చిలగడ దుంప, ఓకేనా, గెడుసు గడ్డ, ఓకేనా, మానిహైట్ ఇటిల్సెమ్మ, ఓకేనా, వీటికి సంబంధించినవి ఉన్నాయి. అశ్వగంధ, అవి కూడా దుంపల రూపంలో భూమిలో ఉంటాయి, వేరు. సో వీటిని మాత్రమే తిని బతికేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాటిని అదేవిధంగా వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్, సోరకాయ, బీరకాయ, కాకరకాయ, వంకాయ, దొండకాయ, గుమ్మడికాయ, ఇలాంటి కాయలు, పండ్లు, పొలాలు తినే బతుకుతాయి. అలాంటి వాటిని మనం ఏమంటాం? ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. ఇక్కడ మేఘన నన్ను ఒక ప్రశ్న అడిగింది, సార్ ఇక్కడ ఊర పిచ్చుకలు అంటాం కదా, తెలుసా మీకు ఊర పిచ్చుకలు? ఎప్పుడన్నా చూసారా? ఊర పిచ్చుకలు చూసారా ఎవరన్నా? అద్దం చూసుకుంటే ఇట్లా పుడతాయి, చిన్నగా ఉంటాయి ఊర పిచ్చుకలు. ఇవి
జనరల్గా మనకు ఏది బియ్యపు గింజలను తర్వాత ఇది వడ్ల గింజలను తింటూ ఉంటాయి. మరి అవి హెర్బివోర్స్ అని మనం ఎందుకు పెట్టలేము ఇక్కడ? ఇన్సెక్ట్స్ తో పాటు వాటిని కూడా ఎందుకు పెట్టలేమంటే గురపిచ్చుకలైనటువంటి పురుగులు కూడా తింటాయి. చిన్న చిన్న పురుగులు, తర్వాత చిన్న చిన్న గూడ్లను తింటాయి అవి. అంటే వేరే సూక్ష్మజీవులకు సంబంధించిన వాటిని కూడా తింటాయి. కాబట్టి అవి మనం ఈ హెర్బివోర్స్ లో ఉంచలేము, ప్రైమరీ కన్జ్యూమర్స్ లో ఉంచలేము అవి. సో బర్డ్స్ ని మనం ఇందులో ఉంచాం, వాటిని కార్నివోర్స్ కింద ఉంచుతాం మనం. ఓకే, దెన్ దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అర్థమైందమ్మా? ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎస్ సార్. ప్రాథమిక వినియోగదారులు కేవలం మొక్కలు మాత్రమే తినేటువంటి, మొక్కల యొక్క భాగాలు తిని బతికేటువంటి వాటిని, కూరగాయలు అదేవిధంగా పళ్ళు పొలాలు తిని బతికేటువంటి వాటిని మనం ఏమంటాం? హెర్బివోర్స్ ఆర్ ప్లాంట్ ఈటర్స్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అంటే ప్రాథమిక వినియోగదారులు లేదా శాకాహారులు అంటాం తెలుగులో. తర్వాత రెండవది చూసినట్లయితే అంటే ఇందులో వినియోగదారులు రెండవది సెకండరీ కన్జ్యూమర్స్. సెకండరీ కన్జ్యూమర్ అంటే ద్వితీయ వినియోగదారులు. ఇక్కడ బ్రాకెట్లో రాసి ఉంది చూడండి, సెకండరీ కన్జ్యూమర్స్. సెకండరీ కన్జ్యూమర్స్ కార్నివోర్స్. ఏ కార్నివోర్స్ అని ఉంది? కార్నివోర్స్ మాంసాహారులు. ఏ కార్నివోర్స్ అని ఉంది? ప్రైమరీ కార్నివోర్స్ అని ఉంది. అంటే దే ఆర్ ఈట్ మీట్ ఈటర్, మాంసాన్ని తింటాయి. ఇవి మొట్టమొదటిసారిగా మాంసాన్ని తింటాయి కాబట్టి వీటిని ప్రైమరీ కార్నివోర్స్, ప్రాథమిక మాంసాహారులు. సో ప్రైమరీ కార్నివోర్స్ ఆల్సో వీ కెన్ కాల్డ్ యాజ్ సెకండరీ కన్జ్యూమర్స్. అంటే సెకండరీ ద్వితీయ వినియోగదారులే ప్రాథమిక మాంసాహారులను కూడా పిలుస్తారు. అర్థమవుతుందా? అనుష, మేఘన, పూజిత. సో సెకండరీ కన్జ్యూమర్స్ ద్వితీయ వినియోగదారులు. సో సెకండరీ కన్జ్యూమర్స్ ఆల్సో వీ కెన్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కార్నివోర్స్. అంటే ద్వితీయ వినియోగదారులను ప్రాథమిక మాంసాహారులు అంటారు. అంటే అర్థం ఏంటిది? ఇవి మొట్టమొదటిసారిగా మాంసాన్ని తింటున్నాయి. మొట్టమొదటిసారిగా అంటే అంతకుముందు ఉన్న జంతువులు మాంసాన్ని తినాయి అన్నమాట. అవి కేవలం మొక్కలను తింటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రాగ్, క్యాట్, స్నేక్స్, ఫాక్సెస్. ఇవి చూడండి, ఇవి జంతువులు తింటాయి. అంటే ఏ జంతువులు తింటాయి? శాకాహార జంతువులను తింటాయి. శాకాహార జంతువులు ఏంటివి? ఫ్రాగ్ ఉంది, కప్ప దేని తింటాయి? పురుగులు తింటాయి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటాయి. చూడండి ఇంతకుముందు స్లైడ్ చూడండి, ఇగో ఇన్సెక్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి అదేవిధంగా స్నేక్ ఉంది. ఈ స్నేక్ దేన్ని తింటది? ర్యాట్ని తింటది. ర్యాట్ అంటే ఎలుకని తింటది. సో ఎలుక అనేటువంటిది ఏంటిది? ప్రైమరీ కన్జ్యూమర్. అంటే దీని అర్థం ఏంటిది? ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడ్డటువంటి జంతువులను ద్వితీయ వినియోగదారులు అంటారు. సో సెకండరీ కన్జ్యూమర్స్ దే ఆర్ డిపెండ్స్ ఆన్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అర్థమవుతుందా? ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులపై ఆధారపడుతూ ఉంటాయి. సో దే ఆర్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ ఏమన్నాం ఇక్కడ చూడండి, ఇగో హెర్బివోర్స్. ఈ స్లైడ్ లో చూడండి, హెర్బివోర్స్ ఏమని పిలిచినాం? ప్రైమరీ కన్జ్యూమర్స్. కాబట్టి ప్రాథమిక వినియోగదారుల పైన ఆధారపడేటువంటి జీవులను ద్వితీయ వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులపై ఆధారపడే జీవులను ద్వితీయ వినియోగదారులు. ఇవి మొట్టమొదటిసారిగా మాంసాన్ని తింటున్నాయి కాబట్టి, అంటే మాంసాన్ని అంటే మాంసాహార జంతువులు తింటున్నాయి కాబట్టి వీటిని ప్రైమరీ కార్నివోర్స్, ప్రాథమిక మాంసాహారులు అంటారు. ఓకేనా? ఇవి మొక్కలపై ఆధారపడదు, కానీ మొక్కలను ఆధారపడి తిన్నటువంటి వేరే జంతువులను ఇవి తింటాయి. సో దీస్ సెకండరీ కన్జ్యూమర్స్ నాట్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ప్లాంట్స్, బట్ దే ఆర్ డిపెండ్స్ indirectly. Why we can say that independently? Indirectly means the herbivores, they eat only plant parts. So these secondary consumers, they are directly dependent on herbivores for their food. So that's why so secondary consumers are indirectly depends upon the plants. They are directly depends upon herbivores. ఇవి మొక్కలపై పరోక్షంగా ఆధారపడుతున్నాయి, ప్రత్యక్షంగా మాత్రం శాకాహార జంతువులు తిని బతుకుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్, క్యాట్, స్నేక్, ఫాక్స్ ఎట్సెట్రా. ఓకే, ఇవి మనం ద్వితీయ వినియోగదారులకు ఎగ్జాంపుల్ చెప్పాం. మన తృతీయ వినియోగదారులు అంటే ఏంటివి? టెర్షరీ కన్జ్యూమర్స్. వీటిని తెలుగులో తృతీయ వినియోగదారులు అంటారు. సో టెర్షరీ కన్జ్యూమర్స్ ఆల్సో వి కెన్ కాల్డ్ యాజ్ సెకండరీ కార్నివోర్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? ప్రాథమిక మాంసాహారులను తిని బతికేటువంటివి ద్వితీయ మాంసాహారులు. ప్రాథమిక మాంసాహారులను తిని బతికేవి ద్వితీయ మాంసాహారులు. వీటిని ఈ ద్వితీయ మాంసాహారులు
వేటి మీద ఆధారపడతాయి? సెకండరీ కన్జ్యూమర్స్ మీద ఆధారపడతాయి. ఓకే, ఇవి ఇవి సెకండరీ కన్జ్యూమర్స్ మీద ఆధారపడతాయి. వీటిని తృతీయ వినియోగదారులు లేదా ద్వితీయ మాంసాహారులు అంటారు. సో దీస్ ఎనిమల్స్, ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ టెర్షరీ కన్జ్యూమర్స్ ఆర్ టైగర్స్ అండ్ లయన్స్. తృతీయ వినియోగదారులకు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? పులి మరియు సింహాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, టైగర్ అండ్ లయన్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, వీటిని మనం ఏమని పిలుస్తున్నాము? తృతీయ వినియోగదారులు అన్నాం. ఇవి తృతీయ వినియోగదారులు మనం ఇంకేమని కూడా పిలిచినాము? ద్వితీయ మాంసాహారులు అని పిలిచినాం. అంటే ఇవి మాంసాన్ని తిని బతుకుతాయి. ఇవి వేటిపై ఆధారపడతాయి? సెకండరీ కన్జ్యూమర్స్ మీద ఆధారపడతాయి కాబట్టి వీటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అన్నాం. అంటే ద్వితీయ వినియోగదారుల మీద ఆధారపడతాయి కాబట్టి వీటిని తృతీయ వినియోగదారులు అంటారు. వీటి బెస్ట్ ఎగ్జాంపుల్ టైగర్స్, లయన్స్. ఓకే, ఇక కన్జ్యూమర్స్ తర్వాత మనకు ఉన్నటువంటి మూడవ వర్గీకరణ ఇందులో ఏంటిది? డీకంపోజర్స్. ఓకే, సో ద ఆల్ బయోటిక్ కాంపోనెంట్స్ లో మనకు ఏమున్నాయి? ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఉత్పత్తిదారుల కింద ఏమని చెప్పుకున్నాము? ఆల్ ప్లాంట్స్ అనుకున్నాం. వాటిని మనం ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని కూడా పిలుస్తాం. సో ప్రొడ్యూసర్స్ ఆర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్, ఆల్ గ్రీన్ క్లోరోఫిల్లస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్, ఆల్ ప్లాంట్స్, ట్రీస్ ఆల్సో. వినియోగదారుల కింద ఏం చెప్పుకున్నాం? కన్జ్యూమర్స్. దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ది ప్రొడ్యూసర్స్ ఆర్ ప్లాంట్స్. ప్లాంట్స్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడతాయి. ఏంటి అవి? కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ ఇంకేమని కూడా పిలిచినాం? హెటెరోట్రోప్స్ అని పిలిచాం. అంటే పరపోషకాలు. ఇవి ఆహారం కోసం మొక్కలపైన, మొక్కల భాగాలపైన లేదా ఇతర జంతువులపైన ఆధారపడతాయి. ఇవి తీసుకున్న ఆహార పదార్థాలను బట్టి ఎన్ని రకాలు వర్గీకరించారు? 3 రకాలు. ఏంటంటే అది ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్. ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులే మనం ఏమని పిలిచినాము? శాకాహారులు అని పిలిచాము. ద్వితీయ వినియోగదారులు ఏమని పిలిచాము? ప్రాథమిక మాంసాహారులు అని పిలిచాము. తృతీయ వినియోగదారులు ఏమని పిలిచినాము? ద్వితీయ మాంసాహారులు అని పిలిచాము. ఇవన్నీ కూడా దేంట్లో భాగము? కన్జ్యూమర్స్ లో భాగం. ఇక మూడోది ఏంటిది? డీకంపోజర్స్. ఏంటిది? డీకంపోజర్స్. తెలుగులో ఏమంటాం? విచ్ఛిన్నకారులు. దేన్ని విచ్ఛిన్నం చేయాలి? అప్పుడే చచ్చిపోయి కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థాలు, అంటే వృక్షాల దేహాలు, జంతువుల దేహాలు, చనిపోయినటువంటి ప్రతి జీవి యొక్క దేహ భాగాలను కుళ్ళింపజేసి భూమిలో కలిపివేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి పాకీదారులు. ఏంటివి? సో the natural scavengers are decomposers. The best example, the bacillus species of the bacteria and fungi, saprophytic fungi. These are the best example for the decomposers. Okay, the microorganism ఏమని చెప్పుకోవచ్చు? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. ఫంజై అంటే శిలీంధ్రాలు, మరి బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. మరి ఇవేం చేస్తాయి? చనిపోయినటువంటి మృతదేహాలను, మృత కళేబరాలుగా చెప్పుకునేటువంటి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి కళేబరాలను ఏం చేస్తాయి? అవి కుళ్ళింపజేస్తాయి. దే ఆర్ డీకంపోజ్ ద డెడ్ బాడీస్ అండ్ డెడ్ మెటీరియల్. మీరు ఆకులు రాలుతూ ఉంటాయి, చూసినారు? ఆకురాలు కాలం, శరత్కాలంలో ఆకులు రాలుతూ ఉంటాయి. వసంతకాలం వచ్చేసరికి చెట్లు చిగురిస్తాయి. అంటే మార్చి ఏప్రిల్లో చెట్లు చిగురించడం మొదలు పెడతాయి. మార్చి వచ్చేటప్పటికట్లా చెట్లు ఆకులన్నీ రాలిపోతుంటాయి, మీరు గమనిస్తారు. మరి రాలిన ఆకులన్నీ ఏమవుతాయి? భూమిలో మెల్లిమెల్లిగా వర్షం పడ్డప్పుడు తడిసిపోయి కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతాయి. ఏమవుతాయి అనేది ఎప్పుడైనా ఆలోచిస్తాం? మనం ఏం ఆలోచించాం? మా అమ్మ నాకేం చీర కొనిపించింది, మాకేం బట్టలు కొనిపించింది, ఇవే మనం ఆలోచన చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, whenever the leaves are fall down from the trees or plant, the leaves are going to decompose just because of decomposers. అవి తడిగా తేమగా అయిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తాయి? వాటిపైన ఈ బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వెళ్ళిపోయి ఏం చేస్తాయి? కుళ్ళింపజేసి భూమిలో కలిపివేస్తాయి. అప్పుడు మీకు ఏమర్థమైంది? జస్ట్ బికాస్ ది డీకంపోజిషన్ ప్రాసెస్, after decomposition the inorganic nutrients are released inside the soil. So పోషక మూలకాల యొక్క పునశ్చక్రీయంలో, so the continuation nutrient cycles are continuously going on just because of these decomposers. జీవ భూ రసాయన వలయాలు మూలకాల యొక్క పునశ్చక్రీయంలో ఎప్పుడు తోడ్పడేటువంటివి? డీకంపోజర్సే. అంటే డీకంపోజర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాము? సూక్ష్మజీవులు. అవి బ్యాక్టీరియా కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు. కాబట్టి ఈ పోషకాలు ఎప్పుడు కూడా అనునిత్యం కూడా ఒక వలయాకారంలో జరుగుతూ
నిరంతరము శక్తి కొనసాగించడానికి ఈ డీకంపోజర్స్ అనేటువంటివి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ కూడా దేంట్లో భాగం ఇవి బయోటిక్ కాంపోనెంట్స్ లో భాగం. సో బయోటిక్ కాంపోనెంట్స్. ద సెకండ్ ఎకోసిస్టమ్ లో రెండవ రకమైనది ఏంటిది? ఏబయోటిక్ కాంపోనెంట్స్. Ecosystem contain the second type of components or second type of the factor that they are abiotic factors. Abiotic factors అంటే నిర్జీవ కారకాలు. ఇప్పటిదాకా సజీవ కారకాల గురించి చెప్పుకున్నాం. సజీవ కారకాలు ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉన్నాయని చెప్పుకున్నాం. సో in biotic factors, all living organisms are present. They are classified into under the based on the making of the food material and decomposing process. They are classified into three types: producers, consumers, and decomposers. Producers, all plants; consumers, all animals. They are again classified into primary, secondary, tertiary consumers. And the third biotic factor or biotic component is decomposers, like bacteria and fungi. సో నేచురల్ స్కావెంజర్స్ అని చెప్పుకున్నాం. డెడ్ అండ్ డీకేయింగ్ మెటీరియల్ భూమిలో కుళ్ళింపజేసి వాటి యొక్క పోషక మూలకాల యొక్క పునశ్చక్రీయంలో తోడ్పడతాయి. సరే, అదంతా కూడా బయోటిక్ కాంపోనెంట్స్. ద సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆర్ abiotic components, the most important. So biotic factors are depends upon external environment, that is abiotic factors. అవన్నీ కూడా ఒక ప్రాంతంలో, ఒక ఆవాసంలో, ఒక ప్రదేశంలో జీవులు ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదని నిర్ణయించేది ఏంటివి? ఏబయోటిక్ కాంపోనెంట్స్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఎట్లనో నెక్స్ట్ స్లైడ్ లో మనం ఒక్కొక్క దాని గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం, లేదా ఇందులోనే మనం చెప్పుకోవచ్చు. సో ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏబయోటిక్ కాంపోనెంట్స్, నాన్ లివింగ్ థింగ్స్. ది నాన్ లివింగ్ థింగ్స్ ని మనం ఏం చెప్పుకుంటాము? ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ గా మనం చెప్పుకుంటాం. ఆవరణ వ్యవస్థలో ఇవన్నీ కూడా మనము ఏమని పిలుస్తాం? ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఏబయోటిక్ కమ్యూనిటీగా పిలుస్తాం. మరి ఏబయోటిక్ కమ్యూనిటీకి ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే నిర్జీవ కారకాల కింద నిర్ణయం చెప్పుకున్నాం. ఏంటిది? క్లైమేట్ అంటే వాతావరణం, సాయిల్ మృత్తిక, వాటర్ నీరు, ఎయిర్ అంటే గాలి, ఎనర్జీ శక్తి, న్యూట్రియంట్స్. ఈవెన్ దో మై డియర్ ఫ్రెండ్స్, న్యూట్రియంట్స్ మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, జింక్, okay, chloride. So these are some of the elements. These elements are under abiotic components, my dear friends. Remember in your competitive examination also, nutrients under biotic components or abiotic components? Which one is the right answer? Abiotic. Very good, my dear friends. Abiotic components. So very important question that is. And these under these abiotic components, again we are further classified into physical components and chemical components. The first one is the physical components, which under these water, soil, sunlight, suryakanti, suryarashmi, mrutika, neeru, akasham, gali, air. So these are all under physical components. They include the energy, climate, raw materials, and living space that the biological community needs. They are useful for the growth and maintenance of its member. ఒక భూమి మీద జీవుల యొక్క మనగడ కొనసాగడానికి, మొక్కలు కానీ జంతువులు కానీ మనగడ కొనసాగడానికి ఇవి ప్రత్యక్షంగా తోడ్పడేటువంటి భౌతిక కారకాలు. ఈ భౌతిక కారకాల కింద గాలి, నీరు, అదేవిధంగా మృత్తిక, అదేవిధంగా సూర్యకాంతి, సూర్యరశ్మిని మనం భౌతిక కారకాల కింద మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ air, water, soil, sunlight. These are the best example for physical components. వీటిని మనం ఏమని పిలుస్తాం? మన భౌతిక కారకాల కింద పిలుస్తాం. ఈ భౌతిక కారకాలు అనేటువంటివి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జీవరాశులను నిర్ణయిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక ప్రాంతంలో నీరు లేదనుకోండి, మీరు కిరాయి ఉన్నారా జగిత్యాలలో లేదా కరీంనగర్లో రెంట్కున్నారు. ఆ ప్రాంతంలో కిరాయి ఉన్న ఇంట్లో బోర్ బావిలో నీళ్ళు లేవు లేదా బావిలో నీళ్ళు లేవు, మీరు ఆ ఇంట్లో ఉంటారా? ఎనీబడి ఉంటారా? నో. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక కిటికీలు లేవు, సూర్యకాంతి సోకదు, చీకటిగా ఉంటది, అందులో మీరు ఉంటారా? నో. ఒక ప్రాంతంలో సగినంత ఆక్సిజన్ లేదు, మీరు ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు కరోనా కాలం కదా, ఆక్సిజన్ లభించక ఏం చేస్తున్నారు మన వాళ్ళు? ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటున్నారు. అదే మీరు చెట్లు వేస్తే ఆక్సిజన్ సిలిండర్ పెంచుకోవచ్చా? పెట్టుకునే అవసరం ఉంటుందా? ఉండదు. చెట్లను మాత్రం పెంచాం, ఆక్సిజన్ సిలిండర్ మాత్రం మనకు కావాలి.
మనసులో ఉన్న చెట్లను కొట్టేస్తాం. ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ లేదా అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. చెట్లు కొట్టేయాలి, ఆక్సిజన్ సిలిండర్ కావాలి. అదే చెట్లు వేస్తే ఈ భూమిని కాపాడితే మనకు నీరు, స్వచ్ఛమైన నీరు లభ్యమవుతుంది. బయట మనం ఏం చేస్తున్నాం? వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం. అది నిజంగా స్వచ్ఛమైన నీరు ఉందని నీకు తెలుసా, నాకు తెలుసా? నోబడీ కెన్ అసెస్, బట్ వీ కెన్ కన్స్యూమ్, వీ కెన్ పర్చేస్, వీ కెన్ పే ద మనీ. సహజ సిద్ధంగా దొరికేటువంటి నీటికి మనం ఏం చేస్తున్నాం? డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం. సహజ సిద్ధంగా దొరికేటువంటి భూమికి మనం ఏం చేస్తున్నాము? రియల్ ఎస్టేట్ దందాలతోటి మనుషులు స్వార్థంతో ఏం చేస్తున్నారు? భూమిని అమ్ముతున్నాడు. భూమి అమ్మకూడదు, నీళ్లు అమ్మకూడదు, గాలి అమ్మకూడదు. తెలుసా? జంతువులు ఏమైనా జంతువులు ఇవి నావి ఇవి నాయని అమ్ముకుంటాయా? ఒక మనిషి మాత్రమే స్వార్థపరుడు. నాది నాది, అమ్ముకునడం, కొనడం, డబ్బు కావాలి, స్వార్థం. అందుకే గాంధీజీ అంటాడు, ఈ ప్రకృతి వనరులు అనేటువంటివి మనిషి యొక్క అవసరాలు తీర్చడానికి కానీ అత్యాశలు తీర్చడానికి కాదని చెప్తాడు. సో దీస్ హ్యూమన్ beings, the natural resources are just because our needs, they can fulfill the needs, but human beings, they are greedy. The greediness of human beings, we can pollute the environment, we can purchase the environment. మనం వాతావరణం కొనే స్థితికి వచ్చాం. కానీ అది ఎంతవరకు మంచిది? ప్రమాదకరం. మనుషులు బతుకుతున్నారా? ఆక్సిజన్ సిలిండర్ పెట్టిన మనుషులు బతుకుతున్నారా? వాడిని మన చుట్టం, నువ్వు చుట్టం, బీరకాయ చుట్టం, దోసకాయ చుట్టం అని పోతున్నామా? ఎవడు పక్క పొన్నోడు కూడా మనం పోము. మన వాళ్ళు ఏం చేస్తారు? పొక్కు పొక్కు పొక్కు, అప్పు ఉప్పు అని చెప్తారు. మా మిస్సెస్ కూడా చెప్తుంది అని చెప్తుంది. అర్థమవుతుందా? ఇది రికార్డ్ అవుతుంది, మీరు వీడియోలో కూడా వినండి. సో మనిషి దగ్గరికి కరోనా వ్యాధి వచ్చిందంటే మనం వెళ్తామా? అదే వెళ్ళాం. అదే చెట్లను బాగా పెంచి చూడండి, వాతావరణం చాలా పరిశుభ్రంగా ఉంటుంది, వర్షాలు సకాలంలో పడతాయి, భూమి సారవంతం పెరుగుతుంది. వర్షాలు సకాలంలో పెరగడం వల్ల వాతావరణంలో నీటి శాతము, తేమ శాతం, భూమిలో నీటి శాతము, చెరువులో నీటి శాతము, సముద్రంలో నీటి శాతము బ్యాలెన్స్డ్గా ఉండి పర్యావరణము సుస్థిరంగా ఉంటుంది, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ గా ఉంటుంది. బట్ వీ కెన్ పొల్యూట్ విత్ అవర్ గ్రీడినెస్. మానవుని యొక్క స్వార్థం చేత వాటిని మనం కలుషితం చేసాము. ఇవాళ మనం కొనుక్కుంటున్నాం, ఆక్సిజన్ కూడా కొనుక్కుంటున్నాం. ఇక ఇంతకంటే దారుణమైన స్థితి ఉండదు మిత్రమా. మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ప్రతి పుట్టినరోజు లేదా మీ కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ మీరు పనిచేసేటువంటి భవిష్యత్తులో ఆఫీసుల చుట్టూ కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ఇళ్ళ చుట్టూ కానీ ఒక్కొక్కరు 10 100 చెట్లు పెట్టాలి. we can create a new wonder. we can plant a trees, not a tree, hundreds and thousands of the trees. తెలుసా వనజీవి రామయ్య గురించి? తెలుసా మీకు? వనజీవి రామయ్య అంటోడు 10వ తరగతి కూడా పాస్ కాలేడు, కానీ అతనికి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎందుకు? అతను రోడ్ల పక్కన ఉండే చెట్ల యొక్క విత్తనాలను సేకరించి సీడ్ బాల్ తయారు చేసి మొక్కలను పెంచుకుంటూ కొన్ని లక్షల కోట్ల చెట్లను పెంచాడు. మనం కూడా భవిష్యత్తులో 1,00,000 కోట్లు చెట్లు పెట్టకపోయినా పర్లేదు, కానీ మన చుట్టూ ఉండే చెట్లను కొట్టనివ్వకూడదు. చెట్లను పెంచాలి, చెట్లను సంరక్షించాలి, పెరిగేటట్టు చేయాలి. అది మన బాధ్యత. ప్రభుత్వాలు హరితహారాలు, అదేవిధంగా పచ్చదనం, పరిశుభ్రతను చెప్పినప్పటికీ వాటికంటే కూడా ప్రతి మనిషిలో వ్యక్తిగతంగా ఏం రావాలి? చెట్లు నాటాలి, మొక్కలు నాటి చెట్లను పెంచి వనాలు తయారు చేయాలనే ఆశ ఉండాలి. అందుకే మీరు గమనించండి, అడవిలో ఉండాల్సినటువంటి కోతులు, అడవిలో ఉండాల్సినటువంటి చిరుతలు, అడవిలో ఉండాల్సినటువంటి పులులు ఎక్కడికి వచ్చి చేరినాయి? ఆవాసాలు, జనావాసాలకు చేరినాయి, బాత్రూంలో చొరబడుతున్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో జస్ట్ బికాస్ ఆఫ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ది వైల్డ్ ఎనిమల్స్, అంటే వన్య జంతువులకు అవసరమైనటువంటి అక్కడ నీరు దొరకకపోవడం, అవసరమైనటువంటి చెట్లు లేకపోవడం వలన అవి మానవ ఆవాసాల్లోకి చొరబడుతున్నాయి. కరెక్టేనా? కాదు. మనమే వాటి ఆవాసాలు చెడగొట్టి అక్కడ డబ్బ మీద డబ్బ బంగ్లాలు కడుతున్నాం. అందుకే ఆ జనావాసాలకు చొరబడుతున్నాయి. కాబట్టి మనం చెట్లను పెంచాలి, అడవులను మళ్ళీ పునరుద్ధరించాలి. అటవుల శాతం సాధారణంగా 33.3% ఏముండాలి? అడవి విస్తీర్ణం ఉండాలి. భారతదేశంలో కానీ ప్రపంచంలో అంత ఉన్నప్పుడు మాత్రమే అది సహజ సిద్ధమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకున్న స్థితి ఉంటుంది. ఆ విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. సరే, ఈ భౌతిక కారకాల కింద ఎయిర్, వాటర్, సాయిల్, సన్లైట్ అనేటువంటిది ఉంటుంది. ఇవి మనకు భౌతిక కారకాలు. మరి కెమికల్ కాంపోనెంట్స్ కింద ఏమేమి వస్తాయి? దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. మనం మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పుకుంటాం చూడండి. అంటే ఏంటివి? నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, జింక్ ఇవన్నీ చెప్పుకుంటాం.
ఇందులో ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కింద ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కింద ఆల్ మైక్రో ఎలిమెంట్స్ లైక్ అల్యూమినియం, కాపర్, జింక్, కోబాల్ట్ వీటికి సంబంధించినటువంటి వస్తాయి. తర్వాత స్థూల మూలకాల కింద సిహెచ్ఓ, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వీటికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వస్తాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా కెమికల్ కాంపోనెంట్స్ కింద వస్తాయి. సో ఎబయోటిక్ కాంపోనెంట్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ ఫిజికల్ కాంపోనెంట్స్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్. ఫిజికల్ కాంపోనెంట్స్ కింద సన్లైట్, సాయిల్, వాటర్, ఎయిర్ వస్తుంది. కెమికల్ కాంపోనెంట్స్ కింద ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ అల్యూమినియం, కాపర్, జింక్ అవి మైక్రో న్యూట్రియంట్స్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్